ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగములోని 26 మరియు 27వ శ్లోకముల యొక్క భావమును తెలుసుకుంటాము. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ శ్లోకముల యొక్క భావం ఏమనగా, ఎవడు అచంచలమైన భక్తితో నన్నే సేవిస్తాడో అతడు ఈ గుణాలను లెస్సగా దాటి బ్రహ్మముగా మారుటకు అర్హుడు అవుతాడు. అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మం చేత పొందదగినది, నిరతిశయ ఆనంద స్వరూపము అయిన బ్రహ్మము నా యందు ప్రతిష్ఠితమై ఉన్నది. చెదరని భక్తి అనగా నిరంతర భక్తి అనేది వివేక విజ్ఞానాత్మక యోగము అని చెప్పబడుతుంది. ఇది భగవంతుని అనుగ్రహం వలన మనకు కలుగుతుంది. దీనితో జ్ఞాని కానీ కర్మి కానీ గుణాలను అతిక్రమించి మోక్షమును పొందుతాడు, అనగా బ్రహ్మభావమును పొందుతాడు. ఈ శ్లోకములో భక్తి యోగం యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత మరియు గొప్పతనము తెలుపబడుతున్నది. ఇది అందరికీ చాలా సులభమైనది. జ్ఞానయోగము కానీ ధ్యానయోగము కానీ చేయవలనంటే ఎంతో మేధాశక్తి, తెలివి, శ్రమ అవసరము. భక్తి యోగమునకు అంత శ్రమ అవసరము లేదు. దీనిని సులభముగా ఎవరైనాను ఆచరించవచ్చును. అచంచల భక్తి వలన మోక్షము లేక ఆత్మానుభూతి తప్పక కలుగుతుంది. ఇందులో ఎటువంటి జాతి, మత, కుల, వర్ణాశ్రమాదుల యొక్క భేదము లేదు. అందరూ దీనిని సులభముగా ఆచరించి ఫలితమును పొందవచ్చును. భగవానుని యథార్థ స్వరూపము బ్రహ్మము అని చెప్పబడుతుంది. ప్రమద కీటక న్యాయం వలన మనము దేనిని ధ్యానిస్తూ ఉంటే దానిగా మారిపోతాము. అనగా ధ్యానము చేసేటటువంటి ధ్యాత తాను దేనిని స్మరిస్తూ ఉంటే ఆ ధ్యేయ రూపమును పొందుతాడు. ముందుగా మనము మనలోని ఆత్మను గుర్తించినప్పుడు అందరిలో కలిగినటువంటి అనంతమైన ఆత్మను తెలుసుకొనవచ్చును. శరీరము, మనస్సు, బుద్ధులతో తాదాత్మ్యము విడిపోతే, అనగా అహంకారము వదిలినప్పుడు అనంతతత్వము యొక్క ఎరుక కలిగి శాశ్వత ధర్మము, అపరిమితమైనటువంటి ఆనందము కలుగుతుంది. ఈ అనంతతత్వమును సగుణ బ్రహ్మ మరియు నిర్గుణ బ్రహ్మ అని రెండు విధములుగా చెప్పవచ్చును. సగుణ బ్రహ్మ అనే దానిని పరిమిత బ్రహ్మము అని కూడా అంటారు. అనగా ఇది సోపాధిక బ్రహ్మము. అనగా ఇది జీవరూపంలో ఉండి శరీరము మొదలగు ఉపాధుల మీద ఆధారపడుతుంది. రెండవదైనటువంటి నిర్గుణ బ్రహ్మాన్ని నిరుపాధిక బ్రహ్మము అంటారు. ఇది ఎటువంటి ఉపాధులు శరీరముల మీద ఆధారపడకుండా శుద్ధ చైతన్యము మీద ఆధారపడుతుంది. ఇదే అనంతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. దీనిని ఎరిగిన వాడు ఎల్లప్పుడూ అదే ధ్యానంలో ఉండి అదే బ్రహ్మమును తప్పక పొందగలడు. శుభం భూయాత్.